అధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభుత్వ సహవాసం అనే కార్యక్రమానికి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒకసారి ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండం 16వ అధ్యాయము 13వ వచనంలో ఉన్న మాటను చదువుతున్నాను. అది, చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలా అనగా, నన్ను చూచిన వాణ్ణి నేనిక్కడ చూచి తిని గదా అని అనుకొనేను. మనకు తెలిసిన విషయం, అబ్రహాము జీవితంలో అబ్రహాముకు సంతానం లేనప్పుడు అబ్రహాం భార్య అయిన శారాయి ఆ యొక్క సంతానం కొరకని ఐగుప్తురాలైన ఆగర్ని అబ్రహాముకు ఇవ్వటం జరిగింది. అబ్రహాంకి ఇచ్చినప్పుడు వెంటనే హాగరు గర్భవతి అవటం, తర్వాత శారాయిని చులకనగా చూడటం, ఇదంతా జరిగిపోయింది. ఆ తర్వాత దూత ప్రత్యక్షమై హాగర్ను బయటికి పంపించు, నేనిచ్చేదే నిజమైన సంతానము అని చెప్పినప్పుడు హాగర్ను అరణ్యంలోనికి పంపించటం జరిగింది. హాగరు అక్కడికి వెళ్ళిన తర్వాత యెహోవా దూత కలుసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో మరి ఈ మాట, నన్ను చూచుచున్న దేవుడవు నీవే. ఈ యొక్క ఆటలో దేవునికి పేరు పెట్టిన ఒక విదేశీయురాలు ఈ యొక్క దేవునికి పేరు పెట్టడం జరిగింది. ఎల్రోయి. ఎల్రోయి అనగా నన్ను చూచుచున్న దేవుడు. హీబ్రూలో ఎల్రోయి. దేవుడు నన్ను చూస్తున్నాడు, నా బాధను గమనిస్తున్నాడు, నా పరిస్థితిని గమనిస్తున్నాడు. ఆగరు ఆ యొక్క పరిస్థితుల్లో మరి కుటుంబం నుండి బయటికి నెట్టివేయబడింది. ఆమె అరణ్యంలోనికి వెళ్ళింది. ఆమె పరిస్థితుల్లో ఆమెను దేవుని యొక్క దూత కలుసుకున్నాడు. ఆ కారణాన ఇప్పుడు హాగరు పేరు పెడతా ఉంది. ఎల్రోయి, నన్ను చూచుచున్న దేవుడవు నీవే అను పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా, నన్ను చూచిన వానిని నేనిక్కడ చూచి తిని. దేవుడు నిన్ను అనేక సార్లు ఆగరును తన పరిస్థితుల్లో చూసినట్టుగా చూశాడు. నీ పరిస్థితుల్లో ఎన్నోసార్లు నిరాశ గుండా వెళుతూ ఉన్నప్పుడు నిన్ను చూశాడు. నిస్పృహ మధ్యలో నువ్వు వెళుతూ ఉన్నప్పుడు నిన్ను చూశాడు. జీవితంలో వేరే ఆప్షన్ లేదు, ఇక మరణమే శరణం అనుకున్న సమయంలో దేవుడు నిన్ను చూశాడు. ఇప్పుడు ఆగరును చూసి ఆగరుతో మాట్లాడాడు. మాట్లాడిన దేవుణ్ణి ఆమె ఏమంటుంది అంటే, నన్ను చూచిన వానిని నేను చూచి తిని. దేవుని అందు భయభక్తులు కలిగిన ప్రజలకు ఈ అనుభవం ఉండాలి. దేవుడంటే మనలను చూచేవాడు, అంతేకాదు మనం కూడా దేవుణ్ణి చూడాలి అనే ఉద్దేశం ఉండాలి. దేవుని యొక్క సన్నిధానంలో మనము వెళుతూ ఉన్నప్పుడు హాగరులాగా తిరస్కరించబడిన జీవితం ఉందేమో. ఒకవేళ హాగరు వలె జీవితంలో నిరాశతో ఉంటూ ఉన్నామేమో. ఆ పరిస్థితుల్లో దేవుడు మనల్ని, మన బాధను కనిపెట్టి చూసే దేవుడు. ఒకవేళ ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఉన్నామేమో, నిస్పృహలో ఉన్నామేమో, లేకపోతే మనం అనుకున్నది జరగనప్పుడు కొన్నిసార్లు ఆ దిశలో మనం వెళుతూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని చూసే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు. అంతేకాదు, మనం గమనించితే
ఆ యొక్క అబ్రహాము జీవితంలో కూడా మనం ఒక మాటను చదవచ్చు. 22వ అధ్యాయము 8వ వచనములో, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను. అంటే అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వటానికి వెళ్తున్నాడు. వెళుతూ ఉన్న క్రమంలో ఆ యొక్క చేతిలో అగ్ని ఉంది, తల మీద కట్టెలు ఉన్నాయి. అయితే బలి ఇవ్వటానికి గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు అబ్రహాం మాట్లాడుతున్న మాట, దేవుడే చూచుకొనును. అప్పుడు అబ్రహాం పరిస్థితి కూడా అంతే. లేక లేక ఒక కొడుకునిచ్చాడు. ఆ కొడుకును మళ్ళీ ఇప్పుడు బలి ఇవ్వమంటున్నాడు. కనుక నిరాశలో ఒకవేళ ఉండి ఉండొచ్చు. కానీ అబ్రహాములో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసము ద్వారా తను ముందుకు వెళుతూ ఉన్నాడు. తన కుమారుడు అడిగిన ప్రశ్నకు జవాబుగా దేవుడు చూచుకొనును, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొను అని చెప్పాడు. కనుక దేవుడు చూచుకునే దేవుడు. నీ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? నీ పరిస్థితుల్లో నీవు ఒంటరిగా ఉన్నావా? నీ పరిస్థితుల్లో అనుకున్నది జరగలేదని ప్రత్యామ్నాయాన్ని వెతుకుతూ ఉన్నావా? ఆ యొక్క అబ్రహాము జీవితంలో సంతానం రాలేదని ఆ యొక్క శారా ఈ ప్రత్యామ్నాయాన్ని వెతికింది. మనం కూడా కొన్నిసార్లు అలా వెతుకుతూ ఉంటాం. కానీ దేవుడు ఆ యొక్క ప్రత్యామ్నాయం ద్వారా కాదు, డైరెక్ట్ నీతోనే ఉండి నువ్వు అనుకున్నది సాధించే వరకు నిన్ను, నీ పరిస్థితిని గమనించి చూచే దేవుడు. అందుకనే ఆయనకి ఎల్రోయి అనే నామకరణం హాగరు చేసింది. నన్ను చూచిన వానిని నేను ఇక్కడ చూచాను అని చెప్పింది. అంటే దేవుని యొక్క సన్నిధానంలో మనము అట్టడుగు స్థితిలో ఉన్నా, ఒకవేళ మన పరిస్థితుల్లో మనము పూర్తిగా నమ్మకం కోల్పోయినా, అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని దర్శించడమే కాదు, మనతో మాట్లాడటం కూడా జరుగుతుంది. మనతో మాట్లాడిన దేవుడు మనల్ని, మన పరిస్థితులన్నిటినీ కూడా మార్చి ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా దీవించుతాడు. కనుక మనం ఒంటరిగా ఉన్నామని, ఎవరూ పట్టించుకోవట్లేదని ఒకవేళ అలాగా ఉంటే ఆ యొక్క హాగరు వలె జీవితం అంతా అరణ్యంలో ఒకవేళ ఉందేమో, ఒకవేళ కష్టాల్లో ఉందేమో, అన్యాయం జరుగుతుంది ఇప్పుడు అని ఒకవేళ మాట్లాడుకుంటున్నావేమో నీలో. అలాంటి పరిస్థితులు ఏం అవసరం లేదు. మనల్ని చూసే దేవుడు ఉన్నాడు. ఆగరును చూసిన దేవుడే మనల్ని కూడా చూస్తాడు. ఆగరుతో మాట్లాడిన దేవుడే మనతో కూడా మాట్లాడతాడు. కనుక సజీవుడైన నన్ను చూచిన వాని బావి అని కింద బేర్ లహాయి రోయికి అర్థం వచ్చేటట్టుగా రాయబడిన మాట. కనుక దేవుడు నీ పరిస్థితి ఎంతటి విషాదకరంగా ఉందా నిన్ను చూస్తాడు. నా పరిస్థితుల్లో నన్ను చూసిన దేవుడు నిన్ను కూడా చూస్తాడు. దేవుడి మాటలను తన వినికిడిలో దీవించునుగాక. ఈ దినమంతా దేవుని కృపా క్షేమం మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్.